వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా శాంతిపురంలో పేలుడు, కుక్కతల భాగం ముక్కలు ముక్కలు. విజయవాడ పుష్పకాల కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం, దుకాణం అగ్నికి ఆహుతి. అపోహలు తగదన్న గుజ్జనగుండ్ల వైద్యులు, ముక్కును సెలైన్ తో కడుక్కోవాలని సూచన. విజయనగరంలో FSCCI కార్యాలయం ప్రారంభించిన ఎంపీ చంద్రశేఖర్. కొత్త జిల్లాలపై వైసీపీ నేతల హర్షం, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా శాంతిపురం పట్టణం నడిబొడ్డున రాత్రి 8 గంటల సమయంలో భారీ శబ్దం వచ్చింది. భయభ్రాంతులైన స్థానికులు బయటికి వచ్చారు. అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబులను ఓ కుక్క నోట ఖర్చుకోవడంతో అవి పేలిపోయాయి. దీంతో కుక్క తలభాగం ముక్కలు ముక్కలైంది. పేలుడు దాటికి పక్కనే ఉన్న ఓ ఆటో అద్దాలు కూడా పగిలిపోయాయి. విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో గల పుప్పుల భవన సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 351 నెంబరు దుకాణం మంటలకు ఆహుతైంది. ఇందులో శివకుమార్ ట్రేడింగ్ కంపెనీ తన కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ పై భయాలు, అపోహలను విడనాడాలని వైద్యులు సూచించారు. గుంటూరు జిల్లా గుజ్జనగుండ్ల ప్రజా వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్ శేషయ్య, డాక్టర్ శివశంకర్ అనేక విషయాలను వెల్లడించారు. వైరస్ ను అడ్డుకునే శక్తి వెల్లుల్లికి ఉండడంలో సరికాదన్నారు. ముక్కును సైలెంట్ తో క్రమం తప్పకుండా కడుక్కోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చన్నారు. కొత్త కోవిడ్ వేరియంట్ దోమకాటు ద్వారా సంక్రమించిందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీగా పనిచేసి తర్వాత స్వచ్ఛంద విరమణ చేసి ఈ పేద ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో స్థాపించిన ఈ ప్రజా వైద్యశాల స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ద్వారా మేము గుంటూరుకి దూరంగా గుజ్జనగోళ్ళ అనే ఒక ఊరిలో దీన్ని స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్న 70 గ్రామ ప్రజలకి అత్యంత తక్కువ సేవలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ ఈ ప్రజా వైద్యశాల. ప్రస్తుతం గుంటూరులో అందరికంటే తక్కువ రేట్లతో తక్కువ ఫీజుతో, మా ఫీజు ప్రస్తుతం 200 రూపాయలే. టౌన్లో ఎక్కడికి వెళ్ళినా ఇంత తక్కువ ఫీజు లేదు. అత్యంత తక్కువ ఫీజుతో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మా ప్రజా వైద్యశాల. కరోనా తాడువేవు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. కరోనా తాడువేవు నిజంగానే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికి ముఖ్య కారణం ఈ కరోనాలో మ్యుటేషన్స్ వచ్చి ప్రస్తుతం ఒమిక్రాన్ అనే వైరస్ వల్ల ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. గుంటూరులో ప్రస్తుతం ఎక్కువ కేసులు చూస్తున్న హాస్పిటల్ మా ప్రజా వైద్యశాల.
కారణం ఏంటంటే మేము ఈ చుట్టుపక్కల 70 గ్రామాల నుంచి మా దగ్గర ప్రజలు వస్తున్నారు కాబట్టి మేము రోజు 30 నుంచి 40 కేసులు ఈ కరోనా కేసులు చూస్తున్నాం. కానీ అదృష్టం ఏంటంటే ఈ ఒమిక్రాన్ అనే వైరస్ ఇది అత్యంత వేగంగా స్ప్రెడ్ అయినా కూడా దీని ప్రభావం మాత్రం ప్రజల మీద చాలా తక్కువగానే ఉంది. దీంట్లో దాదాపు ఓన్లీ 1 or 2% ప్రజలే హాస్పిటల్ అడ్మిషన్ అవ్వడానికి అయ్యే లక్షణాలు ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళు ఇంటి దగ్గర మందులు వాడుకుంటేనే చాలా తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు దీని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ప్రజలు భౌతిక దూరం పాటించడం, తర్వాత మాస్క్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవటం, తర్వాత ఊళ్ళో ఫంక్షన్స్లో ఎక్కువ మంది అటెండ్ కాకుండా ఉంటే ఈ కరోనా మనకు వ్యాప్తి చెందదు. కానీ ప్రస్తుతానికి ప్రజలు భయం లేకుండా మాస్కులు వేసుకోకుండా ఎక్కువ మంది ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇది స్ప్రెడ్ అయినా కూడా దీని ప్రభావం మాత్రం ప్రజల మీద చాలా తక్కువగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. దళిత యువకుడిని బీరుసీసాతో గొంతు కోసిన వారిని అరెస్ట్ చేయాలని కోరాయి. బాధిత కుటుంబానికి సర్కారు అండగా నిలబడాలని ఆందోళనకారులు కోరారు. దుండగుల దాడిలో గాయపడిన బాధితుడిని స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్రాక్షారామం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏ సమయంలో జరిగింది? నైట్ 12 టైం జరిగింది. నువ్వు సంబరానికి వెళ్ళావా? సంబరం మా ఊర్లోనే సార్, దేవేంద్ర వారి సంబరం, వీరభద్ర సంబరం. దర్శనం అయింది నీకు ఏమన్నా? అక్కడ జరిగింది సార్. అక్కడి నుంచి ఎస్సీపేటలోకి నన్ను తనుకుంటూ వచ్చారు సార్. ఎంతమంది? 20 మెంబర్స్ ఉంటారు. మరి ఈ గాయం ఎలాగైంది నీకు? వాళ్ళందరూ నన్ను పట్టుకోవడంలోనే సతీష్ అన్న కుర్రోడు నన్ను పీకి మీద కాయెత్తి చంపబోయాడు. అలా చేస్తుండగా సమయంలో మా వాళ్ళందరూ చూస్తూ వచ్చుతుండగా వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. అంతే సార్. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంత కమిటీ మండలం మెట్టవలస గ్రామానికి చెందిన కొంచాడ వంశీ అనే 10వ తరగతి విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాల ఉపాధ్యాయుడు దాడి చేయడాన్ని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళన చేశారు. మన హిందీ మాస్టర్ జ్ఞానేశ్వరరావు అనే అతను ఆ కుర్రను కొట్టడం వల్ల కొట్టేసి రాత్రి చంపేసి రూమ్లో ఫ్యాన్ క్యాల్ కట్టేసి ఉరేసుకుంటానే చెప్పాడు. మేము ఫోన్ చేశాడు, ఆయనే ఫోన్ చేశాడు మా ఊరు, మీ కుర్రోడు చనిపోండి అని. ఫస్ట్ ఫోన్ ఆయనదే మాకు వచ్చింది. ఆయనే చంపాడు, ఆయన మాకు రావాలి. ఆయన ఇంటి ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తే ఆయన ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వస్తే శవాన్ని తీసుకెళ్తాం, లేకపోతే ఇక్కడ 500 జనం ఇలా కూర్చొని కానీ శవాన్ని తీయము. మీ పేరు? నా పేరు బెవర్ నారాయణ. శ్రీకృష్ణ చనిపోయాడు. ఇంతవరకు ఏ స్కూల్ మేసర్లు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు ఇక్కడ సస్పెండ్ అవ్వలేదు. లేదు, మాకు చనిపోయిన అబ్బాయిని చనిపోయాడని సార్ జ్ఞానేశ్వరరావు మేసర్ చెప్పారు మాకు ఫోన్ చేసి. ఇంకెదరి వల్ల మాకు తెలియలేదు. అతను కాదు, ఈ యాజమాన్యం ఎవరో రాలేదు. ఆ యాజమాన్యం మొత్తం వచ్చినంత వరకు ఇక్కడే సేవ ఉంటుంది.
విజయనగరంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని ఎంపీ చంద్రశేఖర్ ప్రారంభించారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, జిల్లా నోడల్ అధికారి శ్రీను, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ బాలాజీ పాల్గొన్నారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ శిక్షణ కేంద్ర కార్యాలయానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సంస్థల చైర్మన్ ఐ సుధాకర్ గారికి, విజయనగరం జిల్లా సమన్వయకర్త ఎస్ శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు 2015వ సంవత్సరంలో సంస్థని ఏర్పాటు చేసి, స్మార్ట్ విలేజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి కూడా పలు ప్రాజెక్టులను చేస్తూ ఎంతో మంది నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసుకుంటూ, కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరోనా నిబంధనల గురించి అనేక రకమైనటువంటి వైద్య సలహా మరియు శిబిరాలను ఏర్పాటు చేస్తూ సంస్థ ద్వారా ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక మేరకు 2025 లోపు ఉన్నటువంటి ప్రతి ఆహార భద్రతలు, ఆహారాన్ని సప్లై చేసే సంస్థలు అన్నీ కూడా ఒక జాగ్రత్త వహించాలని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 1.5 మిలియన్ల నుండి 1.8 మిలియన్ల వరకు కూడా ఆహారం సంబంధంతో కూడినటువంటి వ్యాధులన్నీ కూడా మనకి వస్తున్నాయి అనేటువంటి ఒక నివేదికను వాళ్ళు పరిశీలన చేసి మనకు తెలియజేసిన దాని మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఒక కొత్త ప్రాజెక్ట్ను మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు ఫాస్టాగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్. దీనిని మనం ప్రతి ఒక్క FBOకి కూడా తెలియజేసి ఆ కార్యక్రమం మీద అవేర్నెస్ చేసుకున్నట్లయితే ఆహారంతో సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా నిర్మూలించవచ్చని తెలియజేయడం జరిగింది. అలాగే మరి నెక్స్ట్ రానున్నటువంటి ఎప్పుడైతే మనము ప్రతి FBO కూడా ఈ ట్రైనింగ్ సర్టిఫికేషన్ తీసుకుంటారో వారికి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి జనరేట్ చేసుకున్న తర్వాత రానున్నటువంటి రోజుల్లో లైసెన్స్ రెన్యువల్కి వెళ్ళినా లేదా నూతన లైసెన్స్ కొరకు దరఖాస్తులు ఏర్పాటు చేసుకున్న ఈ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఐడి అనేది కంపల్సరీగా ఉంటుంది. అందుకోసమే ప్రతి FBO కూడా దీనిని తీసుకోవాలి. FBOలో వీళ్ళకి 3 రకాలైనటువంటి ట్రైనింగ్ సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి బేసిక్ లెవెల్, అంటే యాక్చువల్గా మనకి చెప్పింది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ అందరూ కూడా ఇంట్లో మన వీధుల్లో అమ్ముకునే దుకాణాలు అందరూ కూడా బేసిక్ లెవెల్ సర్టిఫికేట్ను, అలాగే అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేట్ ఎవరైతే క్యాటరింగ్స్, ఫుడ్ సప్లైర్స్ ఉన్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి సంస్థ. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సారావుపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. తర్వాత సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ప్రతి పార్లమెంటుని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం అని 26 జిల్లాలని ఈరోజు ప్రకటించే కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లా నర్సరావుపేటని హెడ్ క్వార్టర్స్గా ప్రకటించినందుకు ఈ ప్రభుత్వం మీద చాలా సంతోషంగా ఉన్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా నర్సరావుపేట ప్రాంత ప్రజల తరపున ఆయనకి శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. దాదాపు 1965లోనే నర్సరావుపేట జిల్లా కేంద్రంగా కావాల్సి ఉండింది. అప్పుడున్న పరిస్థితుల వలన వెనకబడిన ప్రాంతం ఒంగోలు జిల్లా కేటాయించాలని చెప్పి అప్పుడున్న పెద్దలు తీసుకున్న నిర్ణయం వలన ఆ రోజు నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయలేకపోయారు. అయితే 57 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు నర్సరావుపేటకి ఈ యొక్క అదృష్ట భాగ్యాన్ని కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అలానే నర్సరావుపేట ఈరోజు అన్ని రంగాల్లో ఈ యొక్క 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి
అటు రోడ్డు కనెక్టివిటీ కానీ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ, అట్లానే రైల్ ట్రాన్స్పోర్ట్ కానీ, అలానే అన్ని నియోజకవర్గాలకి ఈరోజు అనుగుణంగా రావటానికి పోవటానికి మరి ఈరోజు కేంద్రం సెంటర్లో మధ్యలో ఉండటం వల్ల ఈరోజు నర్సరావుపేట ఈరోజు జిల్లా కేంద్రంగా ప్రకటించబడిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే వైద్యపరంగా కానీ, విద్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ గత 50-60 సంవత్సరాల నుంచి నర్సరావుపేట ఎప్పుడు ముందంజలో ఉంది. పల్నాడు ప్రాంతం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాచర్ల కానీ, గురజాలకు సంబంధించి కానీ, వినుకొండకు సంబంధించి ఈ ప్రాంతాలన్నీ కూడా చిల్లూరుపేట సంబంధించి కానీ నర్సరావుపేట రావడం ఆనవాయితీ. ఈరోజు కొత్తగా ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చే అలవాటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రంగా అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం ఒక గొప్ప అవకాశం కల్పించడం జరిగింది. అలానే ఈరోజు జిల్లా కోర్టు ఉంది, ఇక్కడ జిల్లా ఆఫీసులు ఉన్నాయి. మనం జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, అట్లానే డ్రగ్ ఆఫీస్, పల్నాడు ప్రాంతానికి సంబంధించి హెడ్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ GST ఆఫీస్, ఇవన్నీ కూడా ఇక్కడే కేంద్రీకృతమైంది. సో కావున మరికొన్ని ఆఫీసులు వస్తే ఇక్కడ అన్ని ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకునేడానికి ఈరోజు ప్రభుత్వ స్థలం ఉంది, అట్లానే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి. అన్ని అవకాశాలు నర్సరావుపేటకు ప్రత్యేకంగా ఉన్నాయి. దానివల్ల ఈరోజు నర్సరావుపేట మరి అత్యంత సూటబుల్గా ఈ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నందున ఈరోజు నర్సరావుపేట జిల్లాగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ఈ వారం 10 రోజులు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటాం. ఖచ్చితంగా నర్సరావుపేట ప్రజల సహకారంతో 29వ తారీఖు శనివారం కోటప్పకొండ పాదయాత్ర పెట్టాం. నర్సరావుపేట 26 జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద మొదలైన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. అంబేద్కర్, గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీరంగడు, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ పాల్గొన్నారు. కార్పొరేషన్ గానీ మొత్తం షీప్ చేసిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ప్రధానంగా మనం ఒకటే గమనించాలి. 2019 మన జిల్లాకు సంబంధించి ఈరోజు 1992లో మన మండలిలో పివి నరసింహారావు ప్రాతినిధ్యం వహించినటువంటి నంగల్ని జిల్లాగా ప్రకటిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రధాన కుర్చీలో కూర్చున్నటువంటి పివి నరసింహారావు గారు చేయలేనటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి హామీని చూసా తప్పకుండా ఈ రోజు నంద్యాలను కూడా జిల్లా ప్రకటించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ఈ రోజు మన కర్నూలు జిల్లాలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు మన కర్నూలు కేంద్రంలో ఉన్నారు. సుదీర్ఘ ప్రాంతం ఎక్కడ కోస్పాడు, తర్వాత శ్రీశైలము, సుండిపేట నుంచి రావాలంటే కొంతమంది కలెక్టర్ గారి మెట్లు కూడా చూసిన పాపం లేదు. ఈ రోజు పరిపాలనా విధానాన్ని దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి ఈ రోజు వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ శ్రీశైలం దళవేతులు కూడా ఇలా చేస్తున్నాము. ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా మన సీఎం గారు ఎన్నో ఇక్కడికి మనకు ఫంక్షన్ తీసుకొని వచ్చి పథకాలను ఇక్కడ ఎక్కడో చేస్తున్నాము. కాబట్టి మనమంతా కూడా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలి, మళ్ళీ జగన్ గారిని మనం ఎన్నుకోవాలి, మళ్ళీ ఎమ్మెల్యేని మనం ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై జగన్, జై జగన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా శాంతిపురంలో పేలుడు, ముక్కతల భాగం ముక్కలు. విజయవాడ పుష్పకాల కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం, దుకాణం అగ్నికి ఆహుతి. ఒమిక్రాన్ పై అపోహలు తగదన్న గుజ్జనగుండ్ల వైద్యులు, ముక్కును సెలైన్ తో కడుక్కోవాలని సూచన. విజయనగరంలో FSCCI కార్యాలయం ప్రారంభించిన ఎంపీ చంద్రశేఖర్. కొత్త జిల్లాలపై వైసీపీ నేతల హర్షం, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం.
ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.